కాంగ్రెస్ ప్రజాపాలనలో అర్హులు అందరికీ అన్ని పథకాలను అందిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు. లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. కానీ ఎరువుల విషయంలో రాష్ట్రంపై కేంద్ర సర్కార్ వివక్ష చూపుతోందన్నారు నేతలు. ఎన్నో అడ్డంకులు సృష్టించినా బీసీ బిల్లును కేంద్రం వద్దకు తీసుకెళ్లామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు గెలవాలని పిలుపునిచ్చారు హస్త నేతలు. కాంగ్రెస్ అంటే మాట నిలబెట్టుకునే పార్టీ అని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు. 3 కోట్ల మందికి లబ్ధి చేకూరేలా తమ ప్రభుత్వం చేసిందన్నారు. తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ప్రారంభమయ్యే కార్యక్రమం దాదాపు 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇస్తున్న శుభదినం. 40 లక్షల రేషన్ కార్డుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు దాదాపు కోటికి చేరుతారు. దాదాపు 3 కోట్ల 10 లక్షల మందికి ఇది లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ తరఫున నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకునే ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం మీకు చేరువగా ఉంటది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ బిడ్డలు గెలవాలన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కులగణన చేసి బీసీలకు సీఎం రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్లు కల్పించారన్నారు. వెనుకబడిన వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు విప్ ఆది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవ స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన బీసీలలో చైతన్యం తీసుకురావాలంటే ఈ 42% రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పిన తప్పటితోటి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరితో కేబినెట్ లో 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు ర్యాలీ తీస్తూ ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఎరువులను అందించేందుకు కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశకృష్ణ. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంపై ప్రేమ లేదన్నారు. తెలంగాణకు రావాల్సిన 60% యూరియా కోటా నుంచి 30%కి తగ్గించడం అన్యాయమన్నారు. యూరియా కొరతపై కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఎంపీ వంశీ. యూరియా షార్టేజ్ అని చెప్పి గత నెల రోజుల నుంచి నడుస్తున్నది మీరు అందరు చూస్తున్నారు. మరి ఈ విషయం పైన బీజేపీ పార్టీ మంత్రివర్గంతో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అలొకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం 30% అలొకేషన్ జరుగుతున్నది. మరి ఇంతకుముందు 60% అలొకేషన్ ఉండింది ప్రొడక్షన్లో. మరి ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి ప్రశ్నించడం జరిగింది. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ తప్పన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఏ మహిళను అయినా అందరూ గౌరవించాలన్నారు. బీసీల పట్ల ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తారనుకుంటే కోర్టుల ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు దానం. ఎంపీ మల్లు రవి పుట్టినరోజు సందర్భంగా వారి నివాసానికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి రవి ఇంట్లోనే డిన్నర్ చేశారు సీఎం. మల్లు రవికి శాలువా కప్పి బర్త్డే విషెస్ చెప్పారు సీఎం.